తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటి, ఈరోజు జరుగుతుంది ఏంటి? ఈ ప్రశ్నలు ఇప్పుడు అంతటా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది మాట్లాడుకుందాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ నిర్బంధాలను కొనసాగిస్తున్నారు. ఎందుకు అంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడం జరిగింది. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే అంగన్వాడీలలోనే ప్రీ మెట్రిక్ స్కూళ్ళని నిర్వహించాలి, అంగన్వాడీలలోనే ఈ ఎల్కేజీ యూకేజీలను కొనసాగించాలి. గత ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని మీరు రద్దు చేయకండి, మా అంగన్వాడీలను బతకనియండి, మా అంగన్వాడీలలో పిల్లలు ఉంటేనే క్షేమంగా ఉంటారు, కాబట్టి ఈ విధానాన్ని రద్దు చేయకండి అని వాళ్ళు అడగడం జరిగింది. ఆ అడిగితే దానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటంటే అడిగిన వాళ్ళని అరెస్ట్ చేయడం. ఎందుకు వాళ్ళు ఈ రోజు ఆందోళన చేపట్టాల్సి వచ్చింది అంటే తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కీలకమైన మార్పులు తీసుకురావాలని అనుకుంటుంది. ఆ మార్పుల్లో ప్రధానమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు అంగన్వాడీలో ఉన్న ప్రీ మెట్రిక్ తరగతులను, ఎల్కేజీ యూకేజీ తరగతులను పాఠశాలలోని ప్రాథమిక పాఠశాలలోకి మార్చాలి అనేది. ఈ ప్రాథమిక పాఠశాలలో మారిస్తే ఇంకా ప్రాథమిక పాఠశాలలకు డిమాండ్ పెరుగుతుంది. ప్రైవేట్ వాళ్ళందరూ గవర్నమెంట్ పాఠశాలలకు వచ్చేస్తారు. ఇంకా ప్రభుత్వ పాఠశాలలు సంపన్నంగా నిండు తరగతులతోటి నడుస్తాయి అనేది వీళ్ళ ఆలోచన. ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ మెట్రిక్ స్కూళ్ళను నిర్వహిస్తే అక్కడ ఆయాలు ఉండరు, అక్కడ సరైన చూసుకునే వాళ్ళు ఉండరు, వాళ్ళకు పోషకాహారాలు అందించే వాళ్ళు ఉండరు. వీళ్ళ చిన్న పిల్లల వల్ల మిగిలిన స్కూళ్ళ పిల్లలు ఇబ్బందులు పడతారు. ఇదంతా పాఠశాలలను డిస్టర్బెన్స్ చేసే కార్యక్రమం మొదలవుతుంది. ఈ విధానం వద్దు, అంగన్వాడీలలోనే పిల్లలు ఉండడం వద్దు అనేది ఈ రోజు అంగన్వాడీ టీచర్ల యొక్క డిమాండ్. ఈ డిమాండ్ ని చెప్పడానికి పోతే ఎవరు వినడం లేదు. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే వాళ్ళ ఇంటి దగ్గర పోతే అరెస్టులు చేస్తున్నారు. ఇది ఇటువైపు ఉంటే రెండో వైపు ఈ రోజు వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మాజీ మంత్రి, తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్యని కూడా ఈ రోజు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను పాదయాత్ర చేస్తాను అని అన్నారు. కడియం శ్రీహరి రాజీనామా చేయాలి అని రఘునాథపాలెంలో నేను పాదయాత్ర చేస్తాను అంటే అది పెద్ద ఎత్తున ఆందోళనకు దారితీసే కార్యక్రమం ఉన్నది. దాని వల్ల గొడవలు జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి నువ్వు పాదయాత్ర చేయడానికి వీల్లేదు అని ఆయననే హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే విద్యార్థులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కరెంటుకు సంబంధించి వెళ్తే కరెంటు వాళ్ళని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. సచివాలయానికి అసెంబ్లీ నడుస్తుంటే జనాలు వస్తే అరెస్టులు చేస్తున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే ఈ అరెస్టులు ఉండవు, నిర్బంధాలు ఉండవు, ఇనుప కంచెలు ఉండవు, ముళ్ళ కంచెలు ఉండవు, అత్యంత పారదర్శకంగా ప్రజాపాలన కొనసాగిస్తా ఉంటున్నారు. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల వరకు అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉన్నది. మరి ఈ అరెస్టుల పర్వం మీద ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పకపోతే రానున్న ఉప ఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు వీళ్లకు ఎలాంటి సమాధానం చెప్తారు అనేది మనం వేచి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలు చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.